మన సలహాపరి పిలిపై గారికి నా ప్రియులకి వందనాలు. మంచిది, వాక్యం చదువుతున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుంచి 27 వరకు చదువుకున్నాము. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుల దగ్గర నిలుచుంటా చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకున్నాను. దేవుడి వాక్యం దీవించుగాక. సిలువలో యేసుక్రీస్తు వారు పడినటువంటి 7 మాటలలో 2 మాటల గురించి మనం ధ్యానించుకున్నాం కదా. మొదటి మాటగా ఏంటి? క్షమావాక్కు. అంటే మనం ఎదుటి వారిని యేసుక్రీస్తు వారు మనల్ని ఏ విధంగా క్షమించి ఉన్నారో మనం కూడా ఎదుటి వారిని క్షమించాలనేటువంటి మాటను తెలుసుకున్నాము. తర్వాత 2వ మాటగా దొంగ వైపు చూసి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నీవు కూడా నా ప్రదేశంలో నేను జ్ఞాపకం చేసుకుంటానని చెప్పారు కదా. అంటే యేసుక్రీస్తు రక్షణలోకి రాబడి ఉన్నాడు దొంగ. దాన్ని ఏమంటారంటే రక్షణ వాక్కు. 3వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుంచి 27వ వచనం చదువుతున్నాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోలేదు. కాబట్టి నేటి దినాన మనము యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 3వ మాటను గురించి జ్ఞాపకం చేసుకున్నాము. ఈ మాటలో యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నది ఏమంటే, యేసుక్రీస్తు వారు తన తల్లి పట్ల ఉండేటువంటి వాంఛను, క్షేమాలను గురించి, కుటుంబ ప్రాధాన్యతను గురించి ఇక్కడ మనం చూడగలుగుతాము. ఎంతమంది కొడుకులు, ఎంతమంది కుమారులు మీ తల్లిదండ్రుల బాధ్యతను నెరవేరుస్తున్నారు? అంటే మీ తల్లిదండ్రుల మాట వింటున్నారా? ఇక్కడ చాలా మంది వింటున్నారు కదా. మీ తల్లిదండ్రుల మాట వింటున్నారా మీరు కదా? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు అక్కడ అందరూ వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఎవ్వరూ లేరు. సిలువ వేయబడిన తర్వాత, సిలువ వేసేంత వరకు అందరూ ప్రలాపిస్తూ ఏడుస్తూ అక్కడ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు 3 మేకుల చేత బిగించబడిన తర్వాత అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోయారు. మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనంలో నేనే చదువుతాను. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను కదా. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ముందుగానే చెప్పి ఉన్నారు ఈ మాట. యేసుక్రీస్తు వారు సిలువకు వేయబడడానికి ముందే ఈ మాటను చెప్పి ఉన్నాడు. మీరంతా నన్ను వదిలివేసి నన్ను ఒంటరిగా చేసి వెళ్తారు అని చెప్పి కదా. కానీ ఆ శిష్యులు గ్రహించలేదు ఆ మాటను. ఎందుకు ప్రభు ఈ మాట పలుకుతున్నారు అనేసి ఎవరు గ్రహించలేదన్నమాట. కానీ ఎందుకు ఈ మాట అన్నారంటే, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత ఎవరు అక్కడ నిలిచి ఉన్నారు కాబట్టి ఈ మాటను ముందుగా వాక్యపు నెరవేర్పులో చెప్పడం జరుగుతుంది శిష్యులకు. కాబట్టి ఎంతోమంది, అంటే అక్కడ ఉన్నటువంటి అతని శతాధిపతులు కావచ్చు, సైన్యాధిపతులు కావచ్చు, భటులు కావచ్చు, యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి శిష్యులు కావచ్చు, అందరూ యేసుక్రీస్తు దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఒక మరియ తల్లి పక్కన ఒక యోహాను మాత్రమే నిలిచి ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 19, 26, 27 వచనాలలో దేవుడి విధంగా పలుకుతాడు. అంటే తన తల్లి వైపు చూస్తూ యోహాను చూపిస్తాడు, యోహాను వైపు చూపిస్తూ తన తల్లిని చూపిస్తాడు కదా. అంటే కానీ అంత సిలువలో బాధను పడుతూ కూడా యేసుక్రీస్తు వారు తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు కదా. ఎందుకు? తండ్రి చిత్తం నెరవేరితే చాలు కదా, నేను చనిపోయిన తర్వాత నా బాధ్యత అయిపోయింది భూలోకంలో అని చెప్పి ఆయన ఊకుండొచ్చు కదా సిలువలో. ఎందుకు ఆ మాట పలికాడంటే, తన తల్లి చిన్న ప్రాయం నుంచి యేసుక్రీస్తు వారిని ప్రేమగా చూస్తున్నది కదా. లోకమంతా వ్యతిరేకంగా ఉంది యేసుక్రీస్తు వారికి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి పరిచర్య కావచ్చు,
బోధ కావచ్చు, సేవ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నప్పుడు లోకమంతా ఇతనికి వ్యతిరేకంగా ఉంది. అంటే ఈయన దేవుని కుమారుడని ఎవరు గ్రహించలేదన్నమాట. అతని సహోదరులే అంటే యేసుక్రీస్తు వారు పెద్ద కుమారుడు అనమాట. తర్వాత పుట్టినటువంటి సహోదరులు కూడా అతని నుంచి వెళ్ళిపోయారు, తన తండ్రిని సిలువ యొద్ద వదిలిపెట్టి కదా. కాబట్టి ఎందుకంటే సహోదరులు ఎందుకు వెళ్ళిపోయారంటే సహోదరులు కూడా యేసుక్రీస్తుని నమ్మలేదన్నమాట. మనం చూస్తాం యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు సహోదరులు కూడా ఇంకాను మారు మనసు పొందలేదన్నటువంటి రెఫరెన్స్లో ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక రోజు అంటే అందరికీ సమాజ మందిరంలో చేరి సువార్త చెబుతుండగా వారి సహోదరులు వీడు దయ్యం పట్టిన వాడని చెప్పి ఏం చేశారు తెలుసా? తాళ్ళతో కట్టివేయబోయారనమాట యేసుక్రీస్తు. సహోదరులు కూడా అతన్ని నమ్మలేదు. కాబట్టి సహోదరులు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారు, సిలువ వేయబడిన చోట నుంచి వెళ్ళిపోయారు. ఒక తల్లి మాత్రమే మౌనంగా రోధిస్తూ దుఃఖిస్తుంది. ఆ తల్లి వైపు చూసి దీనంగా, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఎంత ఆప్యాయంగా పలికాడు కదా. అందుకే దీనిని ఏమంటారంటే ఆప్యాయత వాక్కు అంటారు. అంటే ఆ మాటలో మనకు ఆప్యాయత కనిపిస్తుంది. కుమారునికి తన తల్లి పట్ల ఉండేటువంటి ప్రేమ కనిపిస్తుంది, తల్లికి తన కుమారుని పట్ల ఉండేటువంటి బాధ్యత, ప్రేమ కనిపిస్తుంది కదా. అందుకే దీనిని ఏమన్నారంటే ఆప్యాయత వాక్కు అంటారు. చాలా మంది కొడుకులు ఉంటారు, పెళ్లి కానంత వరకు తల్లిని బాగా చూసుకుంటారు తల్లిదండ్రులను కదా. మనసు ఒకసారి పెళ్ళయిందంటే భార్యని ఎక్కువగా ప్రేమిస్తారు. భార్య నాలో సగం కదా, నేను భార్యని ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పి తల్లి బాధ్యతను పట్టించుకోరు కొన్నిసార్లు కదా. నిజమేనా? పట్టించుకుంటారా? కొందరైతే పట్టించుకుంటారు, కొందరు దేవుని ప్రేమను ఎరుగనటువంటి వారు తన తల్లి బాధ్యతను, తండ్రి బాధ్యతను పట్టించుకోరు పెళ్ళైన తర్వాత. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా చిన్న వయసులోనైనా పెద్ద వయసులోనైనా వృద్ధాపంలోనైనా కూడా మనము మన తల్లిదండ్రులను ప్రేమించాలి, ఒక బాధ్యతగా చూసుకోవాలి. సరే, సహోదరుల విషయం కొద్దాం. ఇప్పుడు కుమారుల గురించి మాట్లాడినాం, తర్వాత యూత్ అమ్మాయిలు ఉంటారు కదా. మీ తల్లిదండ్రులను మీరు బాగా చూసుకుంటున్నారా? యేసుక్రీస్తు వారు ఒక బాధ్యతను చూపించారు కదా అక్కడ. మీ తల్లిదండ్రుల బాధ్యతను మీరు నిర్వర్తిస్తున్నారా? లేదు. మీ తల్లులు చెప్పినటువంటి మాటను ఏమాత్రం వినకుండా వారికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు కొన్ని సమయాలలో. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా మంది తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తారు, అమ్మ వైర్ టీంలో వాడబడుతున్నటువంటి నా బిడ్డలను బట్టి ప్రార్థించండి అమ్మా. వాళ్ళు పాటలు పాడడం ఒకటే కాదు, దేవుని పరిచర్య చేయబడమే కాదు, మేము చెప్పిన మాట వినే విధముగా, నడుచుకునే విధముగా ప్రార్థించండి అని చాలా మంది తల్లులు నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది కదా. మనము తల్లిదండ్రుల మాటను జవదాటకూడదు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనకు. ఆజ్ఞ తెలుసా మీకు? 10 ఆజ్ఞ. అందులో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించును అని ఆజ్ఞ ఎందుకు ఇచ్చారంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడే నువ్వు యేసుక్రీస్తు వారిని మహిమపరిచిన దానం అవుతావు. అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఈ మాట, మీ తల్లిదండ్రులను సన్మానించాలి, ఒక బాధ్యతగా చూసుకోవాలి. యేసుక్రీస్తు వారు అదే బాధ్యతని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ఆ బాధ్యత మనకు ఒక్కసారి మరలా గుర్తుకు చేస్తున్నాడు దేవుడు కదా. ఎందుకు మరి జ్ఞాపకం చేసుకునే అవసరం ఏముంది అసలు? ఎందుకంటే తను భూలోకంలో యేసుక్రీస్తు వారిని చిన్నతనం నుంచి అందరూ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మాత్రం యేసుక్రీస్తు వారి వెంట మరియ తల్లి ఉందన్నమాట. హల్లెలూయా. మరియ తల్లి మాత్రమే తనతో ఉంది, తనను ప్రేమిస్తూ తను చేస్తున్నటువంటి పనులను తన హృదయంలో జ్ఞాపకం ఉంచుకొని గ్రహిస్తూ ఇది తండ్రి చిత్తము జరపడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాడు నా కుమారుడు అని చెప్పి మౌనంగా ఉందన్నమాట అన్ని సమయాలలో. అర్థమవుతుందా? మనం ఏం చేస్తాం? మన తల్లిదండ్రులు మనకు ఏదైనా బాధ్యత అప్పగించినప్పుడు నువ్వేంలే మనకు చెప్పేది, ఇప్పుడు కాకపోతే రేపు చేసుకుంటాంలే, మేము యూత్, మేము ఎంజాయ్ చేయాలి, మేము చాలా ఎంజాయ్ చేయాలి, మాకు సమయం చాలా ఉందని చెప్పి తల్లిదండ్రులు చెప్పే మాటలను వినరు కదా. నిజమేనా? ప్రేమలంటూ వీటి వెంట వెళ్తూ ఉంటారు.
ఆకర్షణీయమైనటువంటి వాటి వెంట వెళ్తుంటారు. అట్రాక్షన్, ఓన్లీ అట్రాక్షన్కి మాత్రమే మీరు గురవుతున్నారు యూత్. కనీసం నేను చెప్పే మాటకు ఒకసారి వినండి. మీ తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటను వినాలి. ఎందుకంటే అప్పుడే మీ పట్ల తను ఇంకా ఎక్కువగా బాధ్యత తీసుకుంటుంది. మీ తల్లి గారు కావచ్చు, మీ తండ్రి గారు కావచ్చు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా లోబడి ఉన్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు వారికి లోబడి ఉండి జీవించాలని ఉంది ఒక మాట. లూకాసు వార్త 2వ అధ్యాయం మనము 2వ అధ్యాయం 41 నుంచి 51 వచనాల వరకు చదివితే అక్కడ ఏముంటుందంటే, పస్కా పండుగ అంటే యేసుక్రీస్తు వారికి 12 ఏళ్ల వయసులో పస్కా పండుగ అనేటువంటి ఫెస్టివల్ అంటే పండుగను జరుపుకునేవారు అన్నమాట. అంటే నజరేతులో ఉంటారు యేసుక్రీస్తు అని యేసేపు మరియ వాళ్ళు. నజరేతు నుంచి ఏటేటా అంటే ఎవ్రీ ఇయర్కి యెరూషలేముకి వెళ్ళి పస్కా పండుగను ఆచరించడానికి వెళ్తారనమాట. ఎవరు? యేసేపు మరియ యేసుక్రీస్తు. అప్పుడు తన వయసు ఎంత? యేసుక్రీస్తు వారి వయసు ఓన్లీ 12 years, 12 ఏళ్ల వాడు. 12 ఏళ్ల వాడు అయినప్పుడు మనం ఇదంతా చదివినట్టయితే అక్కడ ఉంటుంది. తర్వాత 48వ వచనంలో చూడండి, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడేది. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నేను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటివి? నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా అని అంటారు కదా. అంటే పస్కా పండుగకి వెళ్ళినప్పుడు యోసేపు మరియ యేసుక్రీస్తు వారు తమతో ఉన్నాడని తెలుసుకోకుండా వాళ్ళు ప్రయాణమై నజరేతుకి వెళ్తారనమాట. ప్రయాణమైపోయిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నజరేతుకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు లేరే అని కలత చెందుతారు వీళ్ళు. అక్కడే ఉన్నాడేమో యెరూషలేములో, ఎక్కడున్నాడో ఏమో అని చెప్పి నజరేతు నుంచి తిరిగి మరలా యెరూషలేముకి వస్తారనమాట. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసులో అప్పుడు ఏం చేస్తుంటారంటే దేవాలయంలో పండితుల మధ్య, శాస్త్రుల మధ్య, బోధకుల మధ్య కూర్చునింటాడంట. కూర్చునినప్పుడు వారు వేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానము చెబుతూ అదే విధంగా మంచి ప్రత్యుత్తరములను ఇస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆయన చేసేటువంటి ఆ యొక్క బోధకు అందరూ విస్మయం పొందుతారు. ఇక్కడ ఉంది 45 నుంచి మీరు ఇక్కడ 48 వరకు చదువుకోండి. విస్మయం పొందుతారనమాట. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారిని వెతుకుచు మరియా యేసేపులు వస్తారనమాట. యేసుక్రీస్తు వారిని చూసి బహుళ ఆశ్చర్యపడతారనమాట. ఎందుకంటే ఇంత చిన్న వయసులో నా కుమారుడు ఎందుకు ఇంత బోధ చేస్తున్నాడు, ఇంత పెద్దల మధ్య కూర్చొని ఇంత విస్మయం ఉండే విధంగా బోధిస్తున్నాడని చెప్పి చాలా ఆశ్చర్యపడుకుంటేనే మరియా వచ్చి ఏమంటదంట, కుమారుడు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను నీ తండ్రి నీ కోసం వెతుకుచుంటే నువ్వు ఇక్కడ ఉండి మాట్లాడుచున్నావేమి అని చెప్పి మరియా వచ్చి అడుగుతుందంట ఆయన సంభాషణ మధ్యలో. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? నేను నా తండ్రి పనుల మీద నేను ఉన్నానని మీరు ఎరుగరా అని అంటారు. అప్పుడు ఆ సమయంలో యేసేపు మరి చాలా హట్ అయింటారు కదా. హట్ అయింటారా లేదా? మేము కదా మీ తల్లిదండ్రులము, నా తండ్రి పనుల మీద మేము ఉన్నామా లేదా అని అంటున్నాడు అని వాళ్ళు గ్రహించలేదు. ఆ టైంలో గ్రహించలేదన్నమాట. ఆయనను కూడా వాళ్ళు మౌనంగా మందిరం నుంచి బయటకు వచ్చేస్తారు. అంటే వారిని నా తండ్రి పనుల మీద నేను ఉన్నానని చెప్పి వారిని వెలివేయలేదు. మళ్ళీ కింద వచనంలో చూద్దాం, 50వ వచనంలో, అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. అర్థమైందా కదా? పరలోకంలో తన తండ్రి చిత్తమును పరిపూర్ణం చేశాడు. భూలోకంలో తన తల్లిదండ్రులకు లోబడి వారు చెప్పిన విధంగా నడుచుకుంటూ తన ఆ యొక్క పరిపూర్ణతను పూర్తి చేశాడు కదా. అక్కడ పరలోక తండ్రికి లోబడి ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు. ఇక్కడ భూలోకంలో యోసేపుకి మరియకు లోబడి జీవించాడు. మనం లోబడుతున్నాము మన తల్లిదండ్రులకు? చెప్పిన వాక్యాన్ని అందరూ గ్రహింపుతో వినాలి. మన హృదయంలో గ్రహింపు విశ్వాసం లేకపోతే నేను చెప్తున్నటువంటి వాక్యం ఎంత విన్నా వ్యర్థమే. సో మీ హృదయములను ఇక్కడ ఆలకించాలి. మీ హృదయములను మీరు గ్రహింపుతో ఈ వాక్యములను విన్నప్పుడే మీరు మీ తల్లిదండ్రులకు లోబడతారు. వాక్యం అనేటువంటి ఇక ఖడ్గం మీ హృదయంలో చొచ్చబడి ఆ వాక్యానుసారంగా మీరు జీవిస్తారు కదా.
యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? పరలోకంలో ఉన్నటువంటి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తనకు లోబడ్డాడు. తర్వాత కింద భూలోకంలో ఉన్నటువంటి మరియా యోసేపులకు లోబడి జీవించాడు. దీనిని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఏం నేర్చుకోవాలి? తల్లిదండ్రులకు లోబడి జీవించాలి, విధేయత కలిగి జీవించాలి, వారు చెప్పిన మాటలను ప్రకారం నడుచుకోవాలి. కానీ కొందరు ఉంటారు దుష్టులు, ఎంత చెప్పినా వినరు, ఎంత చెప్పినా కూడా వినరు. వినకుండా లోకానుసారంగా నడుచుకుంటూ మందిరంలో వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు కదా. దేవుడు అంటాడు ఒక మాట, మీరు నా మందిరంలో చేరి నన్ను స్తుతిస్తారు మీ పెదాలతో, మీ హృదయంలో నాకు దూరంగా ఉన్నాయని కదా. అలా కాకూడదు. మనము దేవుని సత్యముతో ఆత్మతో ఆరాధించినట్టే మన తల్లిదండ్రులను కూడా నిజముగా ప్రేమించి వారు చెప్పిన విధముగా మనము నడుచుకోవాలి. వారు చెప్పినటువంటి విషయాలలో మనము పాలు పంచుకోవాలి. అంతేగాని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని ఇష్టానుసారంగా మీ భవిష్యత్తు నిర్ణయించుకోవడం అనేది కాదు ఇక్కడ. అర్థమైందా? యేసుక్రీస్తు వారు చేశారా? 12 ఏళ్ల వయసులోనే నజరేతుకు వెళ్ళి వారి తల్లిదండ్రులకు లోబడి ఉండెను అని వాక్యం చెప్తున్నది కదా మనకు. అతను 12 ఏళ్ల వయసేనండి. మనకి ఇప్పుడు ఎంత? ఒక్కొక్కరికి 16, 13, 15, 20 వరకు ఉంటాయి కదా. మనకు కొంచెం మెచ్యూరిటీ మైండ్ బాగుంటుంది. కొంచెం అంటే దేవునిలో రక్షణలోకి వెళ్ళాలి, బాప్తిసం పొంది రక్షణ పొందాలి, పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్త పడాలని చెప్పి మనకు ఒక జ్ఞానం అనేది ఉంటుంది. కానీ యేసుక్రీస్తు 12 ఏళ్ల వయసులోనే తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు కదా. మనం ఈ వయసులో మన తల్లిదండ్రులను అర్థం చేసుకోలేక లోబడకపోతే ఎలా చెప్పండి? ఒక మాట ఇస్తారా? అంత యూత్ మొత్తం మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండాలి ఖచ్చితంగా. మీరు మీ తల్లిదండ్రులకు లోబడి ఉన్నప్పుడే వారు మీ యందు సంతోషిస్తారు. లేదంటే మీరు ఆయాసకరం అవుతారు వాళ్ళకు. అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు వారికి సిలువలో పలికినటువంటి 3వ మాటలో ఇందులో మనం ఏం నేర్చుకోగలుగుతున్నామంటే, వారి బాధ్యతను గుర్తుకు చేసుకుంటూ మనము వారికి లోబడి జీవించాలి. యేసుక్రీస్తు వారు మరియ తల్లికి సహోదరులు లేరు, ఎవరు లేరని చెప్పి ఒక యోహానుని ఎన్నుకుంటారు కదా. ఎందుకంటే యోహాను ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు? శిష్యులు అంతమంది ఉన్నారు కదా, పేతురు, యాకోబు, చాలా మంది ఉన్నారు, తోమా కదా. వీళ్ళందరూ ఎన్నుకోవచ్చు కదా. ఇంతకీ యోహాను ఎవరు తెలుసా? యోహాను ఎవరు? శిష్యులలో ఒకడు. మత్తయి సువార్తలో ఉంటుంది 10వ అధ్యాయంలో. యోహాను ఎవరంటే యాకోబు సహోదరుడైన, జెబెదయి కుమారుడు యాకోబు సహోదరుడైన యోహాను. అర్థమవుతుందా? ఈ యోహానును మాత్రమే యేసుక్రీస్తు వారు తన తల్లికి కుమారునిగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఎందుకు యోహాన్ని ఎన్నుకోవాలనిపించింది మీకు తెలుసా? ఎందుకక్క? పేతురు మంచి ప్రార్థనాపరుడు, మంచి సహవాసం గలవాడు, సాహసం గలవాడు, దయ్యాలను వదిలించగలవాడు. పేతురుని ఎన్నుకోవచ్చు కదా, పేతురు చెదిరిపోయినా కూడా పిలిపించి పేతురుని ఎన్నుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. కానీ యోహానుని ఎందుకు ఎన్నుకున్నాడంటే తెలుసు మీకు ఎవరికైనా? నో. యోహాను ఎందుకు ఎన్నుకున్నాడంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనిచుండెను. ఆయన శిష్యులలో, యోహాను ఎవరు ఇప్పుడు మనకు? శిష్యులలో 12 మంది శిష్యులలో ఒకడు కదా. ఈయన మాత్రం యేసుక్రీస్తు వారి రొమ్మున ఆనుకొని జీవించినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు వారిని అతి దగ్గరగా తెలుసుకున్నటువంటి వ్యక్తి యోహాను గారు కదా. యేసుక్రీస్తు వారి దగ్గర నమ్మకముగా జీవించినటువంటి వ్యక్తి. అందుకేనండి నేను ఇందాక చెప్పాను, యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో సిలువ వేసినప్పుడు అందరూ చెదిరిపోయి ఉన్నారని చెప్పి. కానీ యోహాను మాత్రం ఎందుకు అక్కడ ఉన్నాడు తెలుసా? మొదటగా చెప్పినటువంటి ఆ యొక్క వాక్యమును గ్రహించి ఉన్నాడనమాట. అందరూ చెదరిపోతారని యేసుక్రీస్తు వారు చెప్పినాడు కదా, నేను చెదరిపోను అని గ్రహించి ఆ యొక్క మాటను మనసులో ఉంచుకున్నాడు. ఆ మాటను మనసులో ఉంచుకున్నాడు కాబట్టి, దేవుడికి దగ్గరగా జీవించున్నాడు కాబట్టి
యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వెళ్ళలేదండి. యేసుక్రీస్తు వారి దగ్గరే ఉన్నారు. అందుకే తను చూసి యోహానుని చూస్తూ మరి చెప్తా నీ కుమారుడు తల్లి అని చెప్పి కదా. ఇప్పుడు అర్థమైందా యోహాను ఎందుకు ఎన్నుకున్నాడో? అర్థమైందా? ఎందుకు? యోహాను అతి ప్రియుడు అన్నమాట యేసుక్రీస్తు వారికి. అతిగా ప్రేమించినటువంటి వ్యక్తి యోహాను నమ్మకమైన వాడు అనమాట. తర్వాత యోహాను దేవుని హృదయాన్ని తెలుసుకున్నవాడు. అందుకే అంటారు 12 మంది శిష్యులలో భోజనం చేయుచుండగా యేసుక్రీస్తు వారు రొట్టె విరిచి మీరు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్తారు. కానీ ఎవరు ప్రభువా అని అడగడానికి ఎవరు ధైర్యం చేయలేదన్నమాట. యోహాను మాత్రమే ధైర్యం చేసి నేను అప్పగించబోతూ ఉన్నవాడు ఎవరో ప్రభువా నాకు చెప్పవా అని అంటాడు కదా. అంత దగ్గరగా జీవిస్తున్నాడు కాబట్టి, అంత క్లోజ్గా యేసుక్రీస్తు వారికి క్లోజ్గా మూవ్ అవుతున్నాడు కాబట్టి ఆ మాటను అడగగలిగినాడు. ఎవరు ప్రభువా నిన్ను సిలువకు అప్పగించేటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి కదా. అంత ధైర్యం ఉంది కాబట్టి, అంత క్లోజ్గా ఉన్నాడు కాబట్టి, అంత ఫ్రెండ్లీగా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని ఆ విధంగా అడగడం జరుగుతుంది. అదే రీతిగా మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనంలో ఇదేంటంటే యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందిన తర్వాత 3వ రోజున పునరుద్ధాన దినమున తిరిగి లేస్తాడు కదా. అలాంటి సమయంలో ఏం చేస్తారంటే పేతురు యోహాను పరిగెత్తుకుంటూ వచ్చి సమాధి దగ్గరికి వెళ్తారట. పేతురు మాత్రం ఏం చేస్తాడు? సమాధిలోకి వెళ్ళి ఆయన నార బట్టలు అక్కడ పడి ఉండుగా చూస్తారనమాట. మనం ఇక్కడ చదువుతాము 20వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి పేతురును ఆ శిష్యుడు అంటే ఎవరు? ఇక్కడ యోహాను ఎక్కడ ప్రవచించలేదండి. ఆ శిష్యుడు రొమ్మున అనుకున్నటువంటి ఆ శిష్యుడు అని మాత్రమే ఇక్కడ బైబిల్లో మనం చదవడం జరుగుతుంది. పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చింది. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే తెల్లగా పరిగెత్తు ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూశాను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అర్థమైందా? సమాధి ఉందరా అంటే సమాధి దగ్గరకు అతి త్వరగా పేతురు కంటే వేగంగా పరిగెత్తుకొని పోయి సమాధి దగ్గర నిలిచి ఉంటాడంట యోహాను. అంటే ఆ శిష్యుడు అంటే యోహాను అక్కడ నిలిచి ఉన్నప్పుడు పేతురు ఆ బట్టలను చూసి నమ్మడంట. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై ఉన్నాడని నమ్మడు. యేసుక్రీస్తు కింద వచనాల్లో మనం చదివినట్టయితే పేతురు ఆ నారబట్టలు పడి ఉండడం చూస్తాడు కానీ నమ్మడనమాట. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైనాడు అని నమ్మడు. కానీ యోహాను మాత్రం 8వ వచనంలో అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. అర్థమవుతుందా? చూచి నమ్మెను. నమ్మకం ఉంది. ఆయన 3వ రోజుల్లో లేస్తానన్నటువంటి ఆ నమ్మకం తనకు ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు మూడేళ్ల పరిచర్యలో చెప్తున్నప్పుడు శిష్యులకు చెప్తాడు, నేను ఒక దినమున చనిపోతాను, 3వ దినమున నేను లేస్తానని చెప్పి కొన్ని లేఖనాల ద్వారా మాట్లాడతాడు. శిష్యులకు మాట్లాడతాడు కదా. అప్పుడు యోహాను మాత్రమే గ్రహించాడు ఆ మాటను. గ్రహించాడు కాబట్టి ఈనాడు ఇక్కడ సమాధి నుంచి బయటికి లేచిన తర్వాత యోహాను మాత్రమే అతని నారబట్టలు రుమాలు చూసి ఇతను ఖచ్చితంగా తిరిగి లేచాడని చెప్పి నమ్ముతాడనమాట. పేతురు నమ్మడు కదా. పేతురు నమ్మడు, యోహాను మాత్రమే నమ్ముతాడు. మనం ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నామంటే యేసుక్రీస్తు వారికి యోహానుపై అంత నమ్మకం ఉండేదన్నమాట. అంత నమ్మకం ఎందుకు ఉందంటే ప్రతి మాటను గ్రహించగలిగేటువంటి వ్యక్తి యోహాను. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ప్రతి మాటను గ్రహించి తన హృదయంలో ఉంచుకున్నటువంటి వ్యక్తి యోహాను. అందుకే యోహానును యేసుక్రీస్తు వారికి దగ్గరగా అతి ప్రియముగా ప్రేమించినటువంటి వ్యక్తి అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు యోహానుని ఎన్నుకున్నాడు అన్న విషయం మనకి ఇప్పుడు అర్థమైంది కదా. ఓకే, ఈ 2 మాటలు బట్టి మనం ఏం తెలుసుకోవాలి? తన తల్లికి తన యోహాను కుమారుని చూపిస్తూ ఒక కుటుంబ ప్రాధాన్యతను మనకు తెలుపున్నాడు. కుటుంబంలో మనం బాధ్యతను ఎలా నిర్వర్తించాలి అని మనం తెలుసుకున్నాం యేసుక్రీస్తు ద్వారా. మనం ఇప్పుడు యోహాను ద్వారా ఏం తెలుసుకోవాలంటే దేవుని దగ్గర అతి ప్రేమగా ఉండాలి. మనం లోకానికంటే యేసుక్రీస్తు వారిని మనము అధికముగా ప్రేమించాలని మనం యోహాను చూసి నేర్చుకోవాలి. అదే రీతిగా యోహాను వల్ల నమ్మకం కలిగి ఉండాలి. మనం ఏదైనా ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసిన తర్వాత
ఇది ఏమీ జరగదులే, ఇది ఇంతే, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు అని అనుకుంటారు కదా. కానీ మన హృదయంలో విశ్వాసము, గ్రహింపు అనేది మన హృదయంలో ఉంచుకొని, వాక్యం అనేటువంటి వాగ్దానములు మన హృదయంలో ఉంచుకొని యోహాను వలె నమ్మినట్టయితే మన అన్ని ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడనమాట కదా. యోహాను ఆ గ్రహింపును, ఆ విశ్వాసమును కలిగి ఉన్నాడు కాబట్టి, అది దగ్గరగా దేవుడికి జీవించున్నాడు కాబట్టి అతని ప్రార్థనలన్నింటినీ, అంటే మన ప్రార్థనలన్నింటినీ కూడా ఆలకిస్తాడనమాట. యోహాను వలె మనం కూడా యేసుక్రీస్తు వారిని ప్రేమించాలి, నమ్మకంగా ఉండాలి, అది దగ్గరగా జీవించాలి. మన మందిరంలో ఇప్పుడు ఉన్నాం, బయటికి వెళ్ళిన తర్వాత మందిరమే లోకంలోనే, అక్కడ జీతం అక్కడ, ఇక్కడ జీతం ఇక్కడ అని నమ్ముతాం కదా. సో మనం అలా ఉండకూడదు. దేవుని మహిమ అన్ని చోట మనము మహిమపరచుకోవాలి. ఒక వాక్యం ఉంటుంది మత్తయి సువార్తలో, ఏమని ఉంటుందంటే, మనము వెలుగు సంబంధులమై ఉండి లోకానికి మనం సాక్షులుగా ఉండాలంట. మన క్రియలను బట్టి ఎలా సాక్షులం అవుతామంటే, మనం వెలుగు సంబంధుల వలె ఉండి మనము మంచి క్రియలను ధరించుకొని, మంచి ప్రవర్తనను ధరించుకొని ఉన్నప్పుడే ఎదుటి వారికి మనము మాదిరికరంగా ఉంటాం. చర్చిలో ఒకలా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత మన క్రియలు చెడినవై ఉంటాయి కదా, చెడిపోయినవై ఉంటాయి మన క్రియలు, మన తలంపులు, మన పడకలు అన్నీ పాపమయమై ఉంటాయి. కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత అవన్నీ నాకేం తెలియదు, నేను మంచి ఒక పరిశుద్ధురాలని అన్న విధంగా కూర్చుంటున్నారు. అలా చేయడం చాలా మహాపాపం. ఈ దినానైనా మీరు దేవుని యందు రిపెంటెంట్ అయ్యి పరాయచిత్తపడి ఆయన యందు మీ పాపములను ఒప్పుకొని, యేసుక్రీస్తు వారు తన తల్లి పట్ల ఏ విధంగా అయితే తన బాధ్యత నెరవేర్చున్నారో మీరు కూడా మీ తల్లులకు లోబడి వారికి విధేయత చూపుతూ మీ తల్లిని, మీ తండ్రిని సన్మానించమని ఆజ్ఞను మీరు హృదయంలో ఉంచుకొని వారి చెప్పిన విధముగా మీరు నడుచుకుంటూ యేసుక్రీస్తు వలె విధేయత కలిగి ఉండాలని ఇది ఒక విన్నపం. అదే రీతిగా యోహాను వలె మనము, యోహాను ఏ విధంగా తను ఎంచుకున్నాడు యేసుక్రీస్తు వారు, మనల్ని కూడా యేసుక్రీస్తు వారు పరమందు జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏ విధంగా జీవించాలి? యేసుక్రీస్తును అతి ప్రియముగా దగ్గరగా ప్రేమించాలి. ఆయనను మన హృదయంలో ఆయనను చేర్చుకొని మనం ఆయనను ప్రేమించినప్పుడే, మనం ఆయనను సత్యముతో, ఆరాధనతో, యథార్థముగా ఆరాధించినప్పుడే మనము ఆయన సముఖంలో మన పేరు రాయబడుతుంది, ఆయన కవిలలో మన పేరు రాయబడుతుంది. ఎలా ఉన్నప్పుడంటే పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించినప్పుడే కదా. ఆ యోహాను గారి యోహాను సువార్త పుస్తకంలో రాసినటువంటి వ్యక్తి ఈయనే. యోహాను సువార్త ఉంది కదా, యోహాను సువార్త రాసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈయనే. ఇంకొక చోట అంటాడు యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఏమంటాడంటే, పేతురు అండ్ శిష్యులు చేపలు పడుతూ వెళ్తుంటారనమాట. అప్పుడు చేపలు వాళ్ళకి పడకపోతే యేసుక్రీస్తు వారు వల వేయండి చేపలు బాగా పడతాయి అన్నప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు చెప్పిన తర్వాత వల వేస్తారు, చేపలు అధికంగా పడతాయి అన్నమాట. అట్లనే ఇంకా వాళ్ళు ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు పేతురును చూసి ఏమంటాడంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అప్పుడు ఏమంటాడంటే, పేతురు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎరగవా అంటాడు. నువ్వు ఎరగవా, నేను ప్రేమిస్తున్నాను కదా, నువ్వు ఎరగవా అంటాడు. మరొకసారి పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురును అడుగుతాడు. అప్పటికి కూడా ఏమంటాడు పేతురు, ప్రభువా నువ్వు నన్ను ఎరగవా, నాకు హృదయం నీకు తెలుసు కదా, నువ్వు నన్ను ఎరగవా అని అంటాడు అనమాట. మూడవసారి కూడా పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ప్రభువా గట్టిగా వ్యసనపడి చికాకుగా, నేను ప్రేమించకపోతే నేను వెంబడిస్తాను